అన్నాడు, 2500 అన్నాడు, ఉచిత కరెంట్ అన్నాడు, 500 గ్యాస్ అన్నాడు. మరి ఇవన్నీ వచ్చినాయా? మాకు సన్న బియ్యం ఒకటే వచ్చినాయి. తర్వాత మేము ఇల్లు గురించి అప్లై చేసిన మాకు ఇల్లు రావాలి, ఇల్లు కావాలి అంతే. అసలు కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా అంటే ఏం చెప్తారమ్మా? ఎవరైనా పరిపాలన చేసుకోవచ్చు మేడము, కానీ పబ్లిక్ మేలు చేయాలి అంతే. అలా ఇల్లు అన్నారు, వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అన్నారు, వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. వీళ్ళు సింగిల్ బెడ్రూమ్ అన్నారు, వీళ్ళు సింగిల్ బెడ్రూమ్ అని ఇస్తే పబ్లిక్ బాగుపడుతుంది మేడం. మనం కష్టమైతే చేస్తాం. ఓన్లీ ఇల్లు ఉంటే రాత్రి అయినా మంచిగా ప్రశాంతంగా ఉండొచ్చు, తినొచ్చు, మన ఫ్యామిలీ మనం డెవలప్ చేయొచ్చు. అట్లే హౌస్ కావాలి అంతే. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఫ్రీ బస్ ఇవన్నీ పెట్టిండు కదా, మరి ఈ పథకాలన్నీ మంచిగా ఉన్నాయా ఫ్రీగా? అది మంచిగా ఉన్నాయి, ఏం కాదు పని, దానికి ఏం పర్వాలేదు పని. మనకు హౌస్ ఒకటి కావాలి, మళ్ళీ నెలకు 2500 ఇస్తాను. అది ఇస్తే జరా పబ్లిక్ కి మంచిగా. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఈ పథకాలు ఏమి ఇవ్వలేదు కదా, మరి అప్పుడు మంచిగా ఉండేనా? అట్లా ఏం కాదు మేడం, ఆయన వాళ్ళ పథకాల గురించి ఆయన డిస్కస్ చేయలేదు కాబట్టి వాళ్ళే ఇవ్వలేదు. మన రేవంత్ రెడ్డి సార్ ఇది ఇస్తాను, మనకు పబ్లిక్ మేలు చేయాలేమో ఇది పథకాలు పెట్టిండు. ఇది చేస్తే మనకు మంచిగా అవుతుంది మేడం అట్లా.